వివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగత్ పితరౌ వందే పార్వతీ పరమేశ్వర నిదే సర్వ విద్యానాం విశేషే భవరోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 ఏప్రిల్ నెల 7వ తారీఖు ఆదివారం నుండి 2024 ఏప్రిల్ నెల 13వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మేషములో బుధగురులు, కన్యలో కేతువు, కుంభములో కుజశనులు, మీనములో రవి శుక్ర రాహువులు, కుంభ మీన మేష వృషభ రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక విషయాలు అవసరానికి అనుగుణంగా సర్దుబాటు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. ఈ వారం అంతా కూడా నిరాడంబరత, మీ నిజాయితీ మీకు అండదండలుగా నిలిచేటువంటి పరిస్థితి ఈ వారంలో ఉంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం మీకు కూడా ఎంతగానో సంతోషాన్ని కలిగజేస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి ఈ వారం అనుగుణంగా ఉందని చెప్పుకోవచ్చు. అధికారుల ప్రవర్తన కాస్త ఇబ్బందిగా కనిపిస్తుంది. దుబారా ఖర్చులు కూడా మిమ్మల్ని భవిష్యత్తులో ఇబ్బందులు గురి చేసే విధంగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశి వారు 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి ఆదివారం రోజు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో ఆదిత్య హృదయం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మేషరాశి వారు సూర్య భగవాను దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, లాభాలకు ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. స్త్రీజన సహకారంతో పోటీ ప్రపంచంలో ఒక మంచి అవకాశాన్ని కానీ, విజయాన్ని కానీ ఈ వారంలో మీరు పొందగలుగుతారు. మనస్సుకు నచ్చేటువంటి ఒక సంఘటన జరగడం వల్ల ప్రశాంతంగా కాలం గడుపుతారు. అధికారుల అండదండలతో మంచి అవకాశాలను వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. దుబారా ఖర్చులు, అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు 1 కేజీ పెసర్లను బుధవారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సీతారామమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారిని, అయ్యగారిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల కొన్ని పనులు సునాయాసంగా ఈ వారంలో పూర్తి చేసుకోగలుగుతారు. అధికారుల యొక్క సహకారంతో ఒక పనిని విజయవంతంగా, సంతోషంగా, లాభదాయకంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు అవసరానికి అనుగుణంగా సర్దుబాటు జరిగే విషయంలో మీకు అనుకూల వాతావరణం కనిపిస్తుంది. జన సంబంధాలు పెరగడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో వాయిదా పడవచ్చు. పని భారము, శ్రమ అధికం కావడం వల్ల కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు 1 కేజీ అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీ కనకదార స్తోత్రాన్ని నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకోగలుగుతారు. నిరాడంబరంగా కొన్ని పనులు ఈ వారంలో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు మీకు అనుగుణంగానే సర్దుకుపోయేటువంటి విధానం కనిపిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో సంతోషాన్ని కలిగజేస్తుంది. పోటీ ప్రపంచంలో కానీ, విద్యా సంబంధమైన విషయాల్లో కానీ మంచి ఫలితాలను, లాభాలను, అవకాశాలను అందుకుంటారు. సంతానం విషయంలో మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఒక్క విషయంలో నిరాశ ఎదురయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు 1 కేజీ కందులు కానీ, కందిపప్పు కానీ మంగళవారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం కానీ, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను, లాభాలను అందుకోగలుగుతారు.
స్త్రీజన సహకారంతో కొన్ని పనులు ఈ వారంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్థిక విషయాలు అవసరానికి అనుగుణంగా మీకు అందుబాటులోకి వస్తాయి. అధికారుల యొక్క అండదండలు ఉన్నప్పటికీ అధికారులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం కూడా ఈ వారంలో కనిపిస్తుంది. మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థం చేసుకోవడం, తద్వారా కలహాలు రావడానికి కూడా ఈ వారంలో అటువంటి వాతావరణం రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశి వారు 1 కేజీ బియ్యం పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు లలిత అమ్మవారిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. ఆర్థికపరమైనటువంటి బలాన్ని ఈ వారంలో పుంజుకోగలుగుతారు. జన సహకారంతో పోటీ ప్రపంచంలో విజయాలను, అవకాశాలను అందుకోగలుగుతారు. భూ వాహన సౌఖ్యాలు కానీ, లాభాలు కానీ, వ్యవసాయ రంగంలో వారికి అధిక ఉత్పత్తులు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యం విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. మీ మాటల వల్ల ఎదుటివారు నొచ్చుకుని అపార్థం చేసుకునేటువంటి పరిస్థితి కలిగేటువంటి సూచన కూడా కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కన్యా రాశి వారు 1 కేజీ మినుములు శనివారం రోజు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీ సూక్తం కానీ, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమం భాగంగా కనకదుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలు పొందడానికి ఎంతగానో అవకాశం కనిపిస్తోంది. జన సహకారంతో కొన్ని పనులు సునాయాసంగా ఈ వారంలో మీరు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. పోటీ ప్రపంచంలో మంచి అవకాశాలను, మంచి విజయాలను, ఆదాయాలను అందుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు మీకు అనుగుణంగా ముందుకు సాగుతాయి. అధికారుల యొక్క సహకారంతో ఒక ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో వాయిదా పడే సూచన కనిపిస్తుంది. సంతానంతో మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ తులా రాశి వారు కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో సుందరకంఠ పారాయణం చేసుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని స్వామివారికి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో విజయవంతంగా కార్యరూపం దాలుస్తాయి. మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో గుర్తింపుతో పాటు ఆర్థిక వనరులు సమకూరేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆకస్మికంగా ఈ వృశ్చిక రాశి వారు ఒక శుభవార్త వినడం కానీ, ఒక లాభాన్ని అందుకోవడం కానీ ఈ వారంలో జరుగుతుంది. నిరాడంబరంగానే మంచి అభివృద్ధిని, ఆదాయాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. అనవసరమైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని అశాంతికి గురి చేసేటువంటి సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృశ్చిక రాశి వారు 1 కేజీ కందులు కానీ, కందిపప్పు కానీ మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పరివారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమం భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభ ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. జన సహకారం పుష్కలంగా లభిస్తుంది కనుక అనుకున్న పనులన్నీ కూడా చాలా వరకు ఈ వారంలో మీరు పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఆదాయాలను అందుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి అధిక ఉత్పత్తుల వల్ల లాభాలు అందుకునే సూచన కనిపిస్తుంది. కుటుంబంలో దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ ధనుసు రాశి వారు 1 కేజీ పెసర్లను బుధవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమం భాగంగా ఈ ధనుసు రాశి వారు శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్లి అక్కడ అమ్మవారిని, అయ్యగారిని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, లాభాలకు అవకాశం ఉంది. ఆర్థిక పరమైనటువంటి విషయాలంతా కూడా ఈ వారంలో మీకు అనుకూలంగానే ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది. అధికారుల యొక్క సహాయ సహకారంతో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. స్త్రీజన సహకారంతో ఒక పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. పోటీ ప్రపంచంలో నూతన అవకాశాలను, విజయాలను అందుకోగలుగుతారు.
మీ మాటల వల్ల ఎదుటి వారు అపార్థాలు చేసుకోవడం, కొన్ని పనులు వాయిదా పడడం ఇలాంటి సమస్యలు ఈ వారంలో ఎదుర్కోక తప్పదు. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం సోమవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పరివారికి కానీ, మీ కార్యాలయంలో పనిచేసేటువంటి పరివారికి కానీ అందించడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలితాదేవి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, లాభాలను, విద్యా సంబంధమైనటువంటి విషయాలను మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. పూర్వపుణ్యం వల్ల ఒక శుభకార్యాన్ని నిర్వర్తించి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యలు అధికం కావడం, అనారోగ్య సమస్యలు, కొన్ని పనులు వాయిదా పడడం వల్ల ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కుంభరాశి వారు 1 కేజీ నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు గాని, గురువులకు గాని దానం చేసి వారి ఆశీస్సులు పొందడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. స్తోత్ర పారాయణ విషయంలో సుందరకాండ పారాయణం నిత్యం చేసుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. జన సహకారంతో కొన్ని పనులు సునాయాసంగా ఈ వారంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు, స్థిరాస్తికి సంబంధించినటువంటి లాభాలు ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నూతన అవకాశాలు పొందడానికి ఈ వారం అనుకూలంగా ఉంది. ప్రయాణాలలో శ్రమ అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. అలాగే ఖర్చులు మితిమీరకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మీదే అని గమనించండి. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో సూర్యాష్టకం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ సూర్య భగవాను దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పినటువంటి విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులు మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.